హాయ్ అండి. పొద్దున్నే వాకిలైతే కడిగేసి న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్తూ ముగ్గైతే పెట్టుకున్నాను. తర్వాత టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్‌కైతే ఫ్రాన్స్ బిర్యానీ, తర్వాత ఫ్రాన్స్ ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, కచెంబర్ అయితే చేసైతే ఉంచుకున్నాను. ఇదంతా చేసిన తర్వాత మా ఆయన గారు బయటికెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ 4 అయితే అయింది. ఇంకా చేసింది ఏమీ లేక అందరమే కలిపి కూర్చొని అయితే తినేస్తున్నాం అనమాట. ఒక్కళ్ళ గురించైనా, ఇద్దరి గురించైనా అందరం కలిపి తింటేనే సరదాగా ఉంటుంది కదా! మా అత్తగారైతే పక్కనైతే ఉన్నారు. మా అత్తగారు కూడా పెట్టేసాం అనమాట. మా అత్తగారు కూడా తింటున్నారు. ఇదంతా తినేసిన తర్వాత సెలబ్రేషన్ అయితే అయిపోతుంది. బయటనైతే మేము చాలా తక్కువగా తెచ్చుకుంటామండి. బయట నుంచి తెచ్చుకున్న మన ఇంట్లో ఇలా సరదాగా తింటేనే హ్యాపీగా ఉంటుంది. అది కూడానా మనం ఇంట్లో వండుకుంటేనే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదంతా తినేది కూడా అరగడానికైతే డ్రింక్ అయితే తాగుతున్నాము. ఇదంతా అయిన తర్వాత ఈవినింగ్ ఏం చేసామో ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఫుల్ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. నన్ను ఎంతో ఆదరిస్తున్న వాళ్ళకి, ఈ వీడియో ప్రతిదీ చూస్తున్న వాళ్ళకి మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇలా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. మేము ఫస్ట్ ముందు రోజు ఏమో కేక్ కటింగ్ కాకుండా మరుసటి రోజు ఎందుకు తెచ్చుకున్నాం అంటే మా ఆయన గారు డ్యూటీలో ఉండడం వల్ల తేడానికి అవ్వలేదు. అందు గురించి ఇంకా పిల్లలు ఏడుస్తున్నారు కదా అని 2 కేకులు అయితే తెచ్చారు. 24 బాయ్ తర్వాత వెల్కమ్ టు 2025 కేకు. ఇవన్నీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిపోయింది.